మనకి ఆర్థికంగా బలపడాలంటే మనం ఎంచుకున్న ఏకైక మార్గం రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లోనే మనం ఎక్కువ డబ్బుని సాధించగలం. అట్లని చెప్పి ఈ రియల్ ఎస్టేట్లో అమౌంట్ సంపాదించడం అంత తేలికేం కాదు, తేలికైన విషయం కాదు. కష్టపడాలి. మనం ఊరినే వచ్చేసారు, ఫ్లాట్ అమ్మేశారు, చేసేసారు అంటే కుదరదు. ఇక్కడ దానికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఏదో ఏదో మనం వస్తానే కస్టమర్కి చెప్పేస్తాము, కొనేస్తారు అనేది కాదు. ఫస్ట్ మనం దీనికి సంబంధించి నేను నా అనుభవంలో నేను చెప్తున్నాను కొన్ని సక్సెస్ మంత్ర. మనం రియల్ ఎస్టేట్లో రాణించడానికి నా సొంత అనుభవంలో నేను సూచించిన ఒక 8 సూత్రాలు చెప్తానండి. ఫస్ట్ వచ్చి మనం చేసే పనిని ఇష్టపడటం. నెంబర్ 1 పాయింట్, మనం చేసే పనిని ఇష్టపడడం కాదు, ఫ్యాషన్గా తీసుకోవడం. ఫ్యాషన్ అంటే ఏంది? ఇష్టాన్ని ఇంకా ఎక్కువగా ఆతృతతో మనం దాన్ని సాధించడానికి ఒక కంకణం కట్టుకొని నిలబడడం అనమాట ఫ్యాషన్. ఈ విధంగా మనం ఫస్ట్ మనం చేసే పనిని ఇష్టపడినప్పుడే మనం ఏదైనా చేయగలం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూర్చొని ఏదో 4 మాటలు నేను చెప్తున్నాను వెళ్ళిపోతున్నాను కాదు కదా. ఈ రాణించాలంటే మనం ఫస్ట్ చేసే పనిని ఇష్టపడాలి. ఓహో దీనిలో ఇంత ఉంది. ఇంకోటి ఏంటంటే రెండో పాయింట్ ఏంటంటే ముఖ్యంగా దీంట్లో పేషెన్స్ ఎక్కువ అవసరం అండి. ఓపికగా ఉండాలి. ఒక్కోసారి మనం వచ్చిన వెంటనే మనకి ఫ్లాట్స్ పడకుండా డిసప్పాయింట్ అయిపోయి వెళ్ళిపోతుంటారు. 2 నెలలు 3 నెలలు చూస్తారు. 3 నెలలు చూసేసాం కదా, ఇంకా మనం ఇక్కడ చేయలేమేమో అని చెప్పి మనమే డిసప్పాయింట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే ఓపికగా పేషెన్స్ని తెచ్చుకోవడం వల్ల ఇది రెండో పాయింట్. ఈ పేషెన్స్ ఉంటేనే మనం రియల్ ఎస్టేట్ అనే కాదు, ఎక్కువగా ఏ దేంట్లో మనం పేషెన్స్గా ఉంటేనే మనం చేసే పని ఇష్టపడడం. రెండోది పేషెన్స్గా ఉండడం. మూడోది ఏంటంటే కష్టపడి పని చేసే తత్వాన్ని తెలుసుకోవాలి. కష్టపడి పని చేసే తత్వం ఉండాలి. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఒక ఫ్లాట్ అమ్మితే మనకి 1 లక్ష రూపాయలు వస్తుంది అంటే మనం ఊరినే రాదు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి 25,000 నుంచి 1 లక్ష రూపాయలకి రావడానికి వారు ఎంతో కష్టపడాలి. మన రియల్ ఎస్టేట్లో ఊరినే 1 లక్ష రూపాయలు వచ్చేస్తుంది రాదు కదా. మనం ఫస్ట్ ఏంటంటే కష్టపడాలి. మన విషయాన్ని తెలుసుకొని మన సీనియర్స్గా ఉండే వాళ్ళ దగ్గర మనం కొన్ని విషయ జ్ఞానం తెలుసుకొని ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, మన లేఅవుట్స్ ఎక్కడ ఉన్నాయి, వాటికి సంబంధించిన వివరాలు, ఆ డెవలప్మెంట్స్, సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఇవన్నింటినీ తెలుసుకొని ముందుకు పోవాలి. ఇది మూడో పాయింట్. ఇంకోటి 4వది ఏంటంటే ఇది ముఖ్యమైన విషయం. చాలామంది ఏంటంటే రియల్ ఎస్టేట్లోకి వస్తారు, నేను రియల్ ఎస్టేట్లో చేస్తున్నాను, పని చేస్తున్నాను చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంటాను. మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మన పక్కింటి వాళ్ళకి నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నానని తెలియదు. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళు ఫ్లాట్ కొనాలనుకుంటే ఎక్కడో నెల్లూరులో ఎవరో తెలియని వాళ్ళు ఎవరో కాల్ చేసి ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. మీ పక్కింటి వాళ్ళు, మీకున్న మీ బంధువులు, మీరు మీ ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళకే తెలియకుంటే ఎలా? కాబట్టి మీరు సోషల్ మీడియా ద్వారానో వాట్సాప్ స్టేటస్ల ద్వారానో మీరు ఏం చేస్తున్నారు, దీనికి సంబంధించిన అన్ని వివరాలు అందరికి ఫస్ట్ తెలియాలి. ఫస్ట్ నువ్వేం చేస్తున్నావు అని తెలిస్తేనే వాళ్ళు మీకు పలానా వెంకటరావు ఇలా ఫ్లాట్లు అమ్ముతున్నారంటే మనం వేరే వాళ్ళకి అడిగి ఎందుకు పోవాలి, మన వాళ్ళకి అడిగి పోతే మనకి 4 రూపాయలు తక్కువ వస్తుంది కదా అనేది ఉంటుంది. వాళ్ళు కొనేసిన తర్వాత మనం బాధపడాలి, మన మొహాలు మనమే చూసుకోవాలి ఇప్పుడు. కాబట్టి ఇది మెయిన్ ఇంపార్టెంట్. మనం చేసే పని అందరికి తెలిసేటట్టు చేద్దాం. 6వ పాయింట్ ఏంటంటే ముఖ్యంగా మన బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక కస్టమర్తో మనం వెళ్తున్నాం కదా, వెళ్తున్నప్పుడు కారులో కూర్చున్నప్పుడు మనం కానీ మన బాడీ లాంగ్వేజ్ సరిగ్గా వాళ్ళకి అర్థం కాకుండా మనం ఏదైనా గుట్కా నవ్వుతూ లేకుంటే ఏదన్నా తాగేసి లేకుంటే అప్పుడే సిగరెట్ తాగి కారు ఎక్కినప్పుడు ఇలా మన బాడీ లాంగ్వేజ్ బాగా లేకపోయినా కూడా కస్టమరు మనల్ని చూసి ఇంప్రెస్ కాదు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టుగా మనం ఎక్కిన వెంటనే మన పైన ఒక బ్యాడ్ ఇంప్రెషన్ కలిగిందంటే వెంటనే అతను ఏంటంటే ఇతను అది ఎంత మంచి ఫ్లాట్ అయినా మీరు ఎంత స్వర్గంలో ఫ్లాట్ చూపించినా కూడా అది ఇష్టపడతాం. కాబట్టి ముఖ్యంగా మన బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఉండాలి. ఇంకా ఏంటంటే మన కస్టమర్స్ మనం తీసుకోపోయినప్పుడు వాళ్ళ విషయాల్ని ఎక్కువగా తెలుసుకుంటూ మనం వాళ్ళతో తక్కువగా మాట్లాడుతూ వాళ్ళ దగ్గర ఉండే విషయాన్ని, ఓహో ఇతను ఏ విధంగా మనం ఇతను దేనిపైన ఇంపాక్ట్ అయి ఉన్నాడు, ఇతను కొనగలడా, ఇతనికి కొనగలిగే సామర్థ్యం ఉందా అనేది అతను ఎక్కువ మాట్లాడడం వల్ల మనకు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళని ఎక్కువ మాట్లాడిస్తూ మనం తక్కువగా మాట్లాడుతూ మనం మంచిగా బాడీ లాంగ్వేజ్ వాళ్ళని ఎక్కువ మంచిగా గౌరవం చూసుకుంటూ ఉంటేనే చేస్తుంది. ఇది
6th పాయింట్ అండి. ఇంకా 7th పాయింట్ ఏంటంటే ఇది కూడా ఇంపార్టెంట్, అన్నీ ఇంపార్టెంటేను. సబ్జెక్ట్ పైన పూర్తి అవగాహనగా ఉండాలి. సబ్జెక్ట్ అంటే ఏంది, మన సబ్జెక్ట్ ఏంది? మన సబ్జెక్ట్ లేఅవుట్. ఈ లేఅవుట్లలో మనకి ఎక్కడెక్కడ ఏ ఉన్నాయి, మనకి ఏ హైవేలో ఎంతంత దూరంలో, మనకి నెల్లూరు ఆర్మూర్ బస్ స్టాండ్ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంది, ఆర్టీసీ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంది, ఈ విషయాలు తెలుసుకోవాలి. చెప్పాను కదా, సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏంది, ఇంటర్నల్గా ఏ డెవలప్మెంట్స్ ఉన్నాయి, వీటికి ఏ అప్రూవ్స్ ఉన్నాయి, డిటిసిపియా, పంచాయతీ అప్రూవ్లా, రెరా ఉందా, నుడా ఉందా, అసలు నుడా అంటే ఏంది, రెరా అంటే ఏంది, ఈ విషయాలన్నీ మనం కూలంకషంగా తెలుసుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే మీరు అతను కస్టమర్ మమ్మల్ని ఒక మాట అడిగినప్పుడు దాన్ని ఉన్నాను సార్ ఇప్పుడే మేము ఫోన్ చేస్తానని చెప్పి ఎవరికో ఫోన్ చేసి కనుక్కునే స్థితిలో ఉండకూడదు. మీరు ఒక ఎక్స్పర్ట్గా ఉండాలి. అంటే ప్రతి విషయం మీరు చెప్పుకోవడానికి, మీరు అన్నీ తెలుసుకొని వెంటనే చెప్పదగిలే స్థితిలో మీరు ఉంటేనే కస్టమర్ అతను మిమ్మల్ని నమ్ముతాడు. మనం మళ్ళీ తలమోహం వేసామనుకుంటాడా, అక్కడ మనకి విషయం లేకపోతే ఓహో ఇతను కూడా అన్నట్టు ఒక రకమైన అభిప్రాయం అనేది మనకి కలుగుతుంది. కాబట్టి సబ్జెక్ట్ పైన పూర్తి ఉండి ఒక ఎక్స్పర్ట్గా మనం తయారవ్వాలి. ఫస్ట్ అంటే చెప్పే విధానంలో, వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో ఇవన్నీ పర్ఫెక్ట్గా నీట్గా ఉండాలి. మనం ఇలా ఉండగలిగితేనే అతను మనల్ని నమ్ముతాడు. లేకుంటే ఇతను అన్నిటికీ ఒకరిపైన ఆధారపడుతున్నారనే ఉద్దేశంతో వెంటనే మొత్తం 7 పాయింట్లు వచ్చాయి. ముఖ్యంగా లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇది కూడా చాలా వెరీ ఇంపార్టెంట్ పాయింట్, టీం వర్క్ అండి. మనం ఒక్కరమే కష్టపడ్డాం అనుకోండి, మనం ఒక్కరం ఎన్ని రోజులు కష్టపడతాం. ఇప్పుడు ఒక 10 ప్లాట్లు చేయగలరు, 20 ప్లాట్లు చేయగలరు, ఆ తర్వాత మన బంధువులు అన్నీ అయిపోతాయి. మనం ఒక్కనే ఎంత కష్టపడతాం. టీంని చేసుకోండి. టీం వర్క్ చేసుకున్న తర్వాత మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ కింద వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఇచ్చుకొని వాళ్ళని పైకి తీసుకొని వచ్చుకుంటూ వాళ్ళని డెవలప్ చేసుకుంటూ ఈ విధంగా టీం వర్క్ అనేది ఇంపార్టెంట్. ఒక టెలికాలర్ ఉండాలి, సైట్కి పోయేదానికి ఒకరు ఉండాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆఫీస్కి వచ్చిన తర్వాత మీరు మీ డైరెక్టర్తో మాట్లాడించడానికి ఒకరు ఉండాలి. ఇలా మీరు ఒక టీం వర్క్తో కలిపిపోతే ఏదైనా సరే, ఒక ప్లాట్ మీరు కష్టపడితే మహా 2-3 ప్లాట్లు చేయగలరు. అదే టీం వర్క్తో ముందుకు కలిపిపోతే మీరు చాలా చేయగలరు. కాబట్టి ఒక్కడే కష్టపడాలి అనేది కాకుండా ఇలాంటి మార్కెటింగ్ ఫీల్డ్లో టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 8 పాయింట్లు నా అనుభవంలో చాలా ముఖ్యమైన పాయింట్లు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఫీల్డ్లో నేను కూడా ఇంచుమించు 15 years నుంచి ఉన్నాను. ఈ 15 yearsలో నేను తెలుసుకునేది ఫస్ట్. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే ఈ 8 కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఈ విషయాలు. కాకపోతే నేను మెయిన్గా ఈ 8 పాయింట్లు ఫస్ట్, ఈ 8 పాయింట్లు ఒకసారి రివిజన్ చేసుకున్నాను. మనం చేసే పనిని ఫస్ట్ ఇష్టపడాలి, ఏది ఫ్యాషన్గా ఫీల్ అవ్వాలి, ఒకే చోట నిలకడగా ఉండాలి. 2 రోజులు ఉండి పక్కన మళ్ళీ ఇంకొక ఆఫీస్ పెట్టేస్తున్నాడు, ఏదో పెద్ద ఆఫర్స్ ఉన్నాయి అని పోవడం వల్ల మళ్ళీ అదైనా పాత అయిపోతుంది. ఏదైనా ఒకటే నిలకడగా ఒకే చోట ఉండగలిగితే అది 100% వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. 3వ పాయింట్ ఏంది, పేషెన్స్గా ఉంటుంది. పేషెన్స్, ఓపిక అనేది ఈ ఫీల్డ్లో నాకు తెలిసి రియల్ ఎస్టేట్కి వచ్చిన తర్వాత ఈ రియల్ ఎస్టేట్ అనేది ఓపిక నేర్పిస్తుంది. ఎందుకంటే వచ్చిన కస్టమర్స్ కానీ ఎవరైనా సరే మనం సమాధానం చెప్పాలి. దీంట్లో ఈ బిజినెస్ తెలుసు కదా మీకు, అత్యంత మనం 10 మందిని అయితే ఒక్కరు మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంటారు. అంటే మిగతా 9 మంది రిజెక్ట్ చేస్తుంటారు. రిజెక్ట్ చేసేది మిమ్మల్ని కాదు కదా, మేము ప్రోడక్ట్ని రిజెక్ట్ చేస్తారు. కాబట్టి ఇదన్నింటినీ మనం ఉంటాం. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఎక్కువ పేషెన్స్ కావాలి. ఈ పేషెన్స్ మనం చూసుకుంటూ ఎక్కువగా ఉండగలిగితే వాళ్ళు గ్యారంటీ సక్సెస్ సాధిస్తారు. 3వది ఏంటంటే కష్టపడి పనిచేసి తత్వం. కష్టపడాలి అని మనం కోరుకోవాలి. ఫస్ట్ కష్టపడితే ఆటోమేటిక్గా కొన్ని రోజుల తర్వాత మీకు సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత 5, అందరికీ మనము ఈ ఫీల్డ్లో ఉన్నాము, రియల్ ఎస్టేట్ చేస్తున్నాము అనే విషయాన్ని తెలియజేయాలి. అది ఏ విధంగా తెలియజేస్తారనేది మీకు తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా ఉంది, వాట్సాప్ స్టేటస్లో ఉంది, మౌత్ పబ్లిసిటీ ఉంది. తర్వాత మన ఫ్రెండ్స్తో ఫోన్ చేసి ఇలా నేను చేస్తున్నాను, ఎవరైనా ఉంటే చెప్పండి, మీ బంధువులతో చెప్పుకోవాలి. ఇలా అందరికీ తెలియజేసేటట్టు ఉండాలి. 3వది చెప్పాను, ముఖ్యమైన ఇది కూడా బాడీ లాంగ్వేజ్ మనది బాగుండాలి. బాడీ లాంగ్వేజ్లో కూడా మనం డ్రెస్ మెయింటెనెన్స్ బాగుండాలి. మంచి డ్రెస్ వేసుకొని కస్టమర్ మనం కాల్ ఇచ్చిన తర్వాత వాళ్ళని నీట్గా రిసీవ్ చేసుకొని మనం వెంచర్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. 7వది ఏంటంటే చెప్పాను కదా, ఎక్స్పర్ట్గా ఉండాలి. సబ్జెక్ట్ పైన పూర్తి అవగాహన ఉండాలి. పూర్తి అవగాహన రావాలంటే మన సీనియర్స్ ఉంటారు, మనకి కొన్ని విషయాలు తెలుసుంటాయి. ఈ వెంచర్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి,
వాటికి సంబంధించి నెర అయింది, నొడ అయింది, ఇవన్నీ తెలుసుకునేటట్టు ఉండాలి. 8వ వచ్చి టీం వర్క్. ఈ 8 మనం కానీ తూచ తప్పకుండా చేయగలిగితే ఈ ఫీల్డ్లో సక్సెస్ కాకుండా పోయే సమస్య లేదు. నేను గ్యారెంటీ 100% మీకు నేను గ్యారెంటీ ఇస్తాను. సార్ ఈ టీం సంబంధించి మార్కెటింగ్ డైరెక్టరు రాజశేఖర్ గురించి చెప్పాలి. రాజశేఖర్ నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అయినాను. మార్కెటింగ్ డైరెక్టర్గా అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ మీకు ఒక ఫ్రెండ్గా ఉంటాడు రాజశేఖర్. ఒక మంచి డైనమిక్ డైరెక్టర్ రాజశేఖర్. ఇతని సాధ్యంలో మీరు పైకి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే, నాకు భగవద్గీతలో ఒక చిన్న పద్యం చెప్తాను. ఈ పద్యం ఏంటంటే, ఇది నాకు చాలా ఉన్నాయి, నాకు తెలిసింది ఒకటి. దీంట్లో కర్మన్నే వాధికారిస్తే మామలేషు కదాచన మా కర్మ ఫలహేతుభూ మాతే సంగోస్వ కర్మని. అంటే దీనికి సంబంధించి ఏంటంటే, మనం ఒక పని చేసుకుంటూ పోతే ఫలితం అనేది 100% వస్తుందని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇది 100% నిజం. మనం ఫలితం గురించి ఆలోచించకుండా మన పని మనం చేసుకుంటూ పోతే 100% మనకు ఫలితం అనేది ఆ దేవుడి ద్వారా గ్యారెంటీ వస్తుందని నా నమ్మకం. కాబట్టి మీరు 100% ఫస్ట్ పని చేయండి. ఫలితం గురించి నిదానంగా మనకి 100% వస్తుంది. అది ఫస్ట్ పని చేసుకుంటూ పోతాము. మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి, మీరు ఏ విధంగా టీం వర్క్ చేయాలి, ఏ విధంగా మనం కస్టమర్స్ని కలుసుకోవాలి, ఈ విషయాలన్నింటినీ మీ సీనియర్స్ ద్వారాను డైరెక్టర్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. రాజశేఖర్ కాకుండా రాజశేఖర్ తోటి ఈ టీంలో మల్లికార్జున్ రెడ్డి, రవికుమార్ రెడ్డి, వీళ్ళు ఈ టీంకి మూల స్తంభాలు. మీరు అర్ధరాత్రి 10 ఎప్పుడైనా ఫోన్ చేయండి, వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు. ముఖ్యంగా నేను చెప్తున్నానండి, భువనేశ్వర్లో బాసిజం ఉండదు. ఇక్కడ బీ ఉన్నారు ఓన్ బాస్ అన్నట్టు ప్రతి ఒక్కరు ఇక్కడ బాసే. ఒక కస్టమర్ వచ్చినప్పుడు మీకు మీరే బాస్గా ఉండండి, మీరు సాధించండి. మీకు హెల్ప్ చేయడానికి చాలా మంది ఉన్నారు, టెలికాలర్స్ ఉన్నారు. ఇంకా వీళ్ళు ముగ్గురు మీకు మీ టీంకి ఎంతో మీకు సపోర్ట్ చేస్తారు. ఇది నేను చెప్పడం కాదండి, మీకు కూడా ఒక 1 వీక్లో మీకు తెలిసిపోతుంది. లాస్ట్ దీన్ని ముగించే ముందు, నాకు యూట్యూబ్లో ఈ మధ్య నేను చూస్తానంటే నాకు ఒక పాట నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. దీంట్లో అది ఒక 2 చరణాలు పాడి నేను ముగిస్తానండి. ఒక విషయం మీరు వినుంటారు ఈ పాటని, కాకపోతే నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది ఒక్క పాట. 2 చరణాలే పాడగలను నేను, మొత్తం నాకు రాదు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వానికి కానిది ఏముంది, సాధనలోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ గారు. మన ఎండి గారు అయినటువంటి